30,000 ఉంటే కెమెరా కోసం ఏం కొనాలి, ఆల్రౌండర్ మొబైల్గా ఏం కొనాలి, ప్యూర్ గేమింగ్ కోసం ఏం కొనాలి, ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో ప్రజెంట్ 30,000 ప్రైస్ రేంజ్లో మనం కొనగలిగే బెస్ట్ మొబైల్స్ ఏంటో చూద్దాం. ఈ వీడియోలో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా, మన ఛానల్ అయితే 9th ఇయర్లోకి అడుగుపెట్టింది అండ్ ఫస్ట్ 8 ఇయర్స్ ఎప్పుడు స్ట్రెస్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అని. బట్ మీకు నా నుంచి ఈ కొన్ని ఇయర్స్లో అప్పుడప్పుడు ఏదో ఒక వీడియో వచ్చే ఉంటుంది, మీ ఫీడ్లోకి మీరు చూసే ఉంటారు. సో ఏదో ఒక వీడియో నాకు హెల్ప్ అయింది అనిపించినా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు. 2 lakh సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉన్నాం. ఎందుకు స్పెసిఫిక్గా రిక్వెస్ట్ చేస్తున్నానంటే 90% పైన చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. అట్లీస్ట్ నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అనుకోనైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆలస్యం చేయకుండా ఏమేం బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి ప్రజెంట్ 30,000లో చూసేద్దాం. అండ్ ఫస్ట్ ఇది Xiaomi 14 ఇవి లాంచ్ అయ్యి 1 year అయింది. బట్ స్టిల్ ప్రజెంట్ ఇది వస్తున్న ఆ ప్రైస్కి 30,000 ఉంటుంది, అప్పుడప్పుడు 27,000-28,000లో కూడా వస్తుంది. లాంచ్ చేసినప్పుడు 40,000కి అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు వస్తున్న ఆ ప్రైస్ రేంజ్లో సో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, బెస్ట్ కెమెరాస్ ఉంటాయి. మన ఛానల్లో డీటెయిల్ రివ్యూ ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. స్నాప్డ్రాగన్ 8s Gen 3 పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 MP మెయిన్ సెన్సార్, 50 MP టెలిఫోటో లెన్స్, 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, లీకా కొలాబరేషన్తో వస్తుంది. కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ కూడా డ్యూయల్ 32 MP కెమెరాస్తో వస్తాయి. కెమెరాస్ పరంగా అస్సలే డిసప్పాయింట్ అవ్వరు. అండ్ డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. అండ్ మొబైల్ యొక్క సైజ్ కూడా ఆల్మోస్ట్ కాంపాక్ట్ సైజ్కి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ఎక్కువగా 6.7 ఇంచ్ ఉంటాయి కదా, ఈ ప్రైస్ రేంజ్లో ఇది 6.55 ఇంచ్ సైజుతో వస్తుంది. బట్ బ్యాటరీ లైఫ్ మాత్రం హెవీ యూజర్స్కి నైట్ వరకు మళ్ళీ ఛార్జింగ్ పెట్టే అవసరం రావచ్చు. ఇదొకటి, మరియు 1 year ఓల్డ్ మోడల్. ఈ రెండు మీకు అంత మ్యాటర్ కాకపోతే బెస్ట్ కెమెరా బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే సో ఓ మాదిరి కాంపాక్ట్ సైజ్లో దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది నథింగ్ ఫోన్ 3A Pro. సో Xiaomi 14 ఇవి 1 year ఓల్డ్ మోడల్ వద్దు, సో లేటెస్ట్ మోడల్ కావాలి, కెమెరాస్ కూడా బాగుండాలి అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ క్లీన్గా ఉండాలి, యూనిక్ డిజైన్తో ఉండాలి అనుకుంటే ఈ నథింగ్ ఫోన్ 3A Proని అయితే కన్సిడర్ చేయొచ్చు. కెమెరాస్ ఇందులో కూడా బాగుంటాయి. 50 MP మెయిన్ సెన్సార్, 50 MP 3x పెరిస్కోప్ అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, ఫ్రంట్ 50 MP కెమెరాతో వస్తుంది. బట్ స్నాప్డ్రాగన్ 7s Gen 3 పర్ఫార్మెన్స్ ఇది చాలామందికి సరిపోయినప్పటికీ సో కొంచెం హెవీగా గేమింగ్ చేసే వాళ్ళకి కొంచెం తక్కువ అనిపించవచ్చు. అదర్వైజ్ చాలామందికి అయితే సరిపోతుంది. బ్యాటరీ లైఫ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. కాకపోతే వీళ్ళు బాక్స్లో ఛార్జర్ అయితే ఇవ్వరు. అండ్ దీని యొక్క ప్రైస్ అయితే 29,000 అయితే ఉంది ప్రజెంట్. బట్ బ్యాంక్ డిస్కౌంట్తో అప్పుడప్పుడు 27,000కి వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ది రెండు ప్యూర్ గేమింగ్ సెంట్రిక్ మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఫస్ట్ ది iQOO Neo 10 రెగ్యులర్గా 32-33 ఉంటుంది. బట్ చాలాసార్లు 30,000 రేంజ్లో కూడా వస్తుంది బ్యాంక్ డిస్కౌంట్తో. ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే దీన్ని మించిన ఆప్షన్ లేదు. స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. LPDDR5X ర్యామ్తో వస్తుంది. UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది. అండ్ కెమెరాస్ కూడా సో లాస్ట్ ఇయర్ మోడల్తో కంపేర్ చేస్తే iQOO Neo 9తో కంపేర్ చేస్తే సో ఫొటోస్ పరంగా అయితే డెఫినెట్గా ఇంప్రూవ్ అయింది. వీడియో క్వాలిటీ కూడా బాగుంది. 4K 30 FPSలో అయితే స్టెబిలైజేషన్ బాగుంది. 4K 60 FPSలో స్టెబిలైజేషన్ కొంచెం తక్కువగానే ఉంది. మన ఛానల్లో డీటెయిల్ రివ్యూ ఉందో ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్గా ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో ఎలాంటి కంప్లైంట్స్ లేవు. కాకపోతే డిజైన్ పరంగా మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో ఉన్న వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే కొంచెం యావరేజ్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ది పోకో F7. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా iQOO Neo 10లో డిజైన్ కొంచెం మామూలుగా ఉంటుందని. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుండి గేమింగ్ కూడా బాగుండాలంటే ఈ పోకో F7 అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇది కూడా 32,000 అలా ఉంటుంది. బట్ బ్యాంక్ డిస్కౌంట్తో 30,000కి అయితే వస్తుంది. సేమ్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ తోట వస్తుంది. LPDDR5X ర్యామ్తో, UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది. అండ్ కెమెరాస్ పరంగా సో iQOO Neo 10 దీనికంటే కొంచెం బెటర్గా అనిపించింది నాకు. అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా థర్మల్ కంట్రోల్ కూడా సో iQOO Neo 10 పోకో F7 కన్నా బెటర్గా ఉంది. సో డిజైన్ బిల్డ్ క్వాలిటీ బాగుండి గేమింగ్ బాగుండాలనుకుంటే పోకో F7కి వెళ్ళొచ్చు. లేదు డిజైన్ కొంచెం తగ్గినా పర్లేదు, కొంచెం బెటర్ కెమెరాస్తో పర్ఫెక్ట్ గేమింగ్ ఆప్షన్ కావాలనుకుంటే మాత్రం iQOO Neo 10కి వెళ్ళండి. అండ్ నెక్స్ట్ది OnePlus Nord 5. సో క్లీన్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్తో మంచి పర్ఫార్మెన్స్తో
ఆల్మోస్ట్ ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఆల్రౌండర్ ఎందుకు అన్నానంటే కెమెరాస్ పరంగా షామీ 14CV నథింగ్ ఫోన్ 3A ప్రోతో కంపేర్ చేస్తే కొంచెం వెనుకబడి ఉంటుంది. బట్ డిస్ప్లే ఎక్సలెంట్గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 చాలా బాగుంటుంది. అఫ్ కోర్స్ ఐకోన్ A10 పోకో F7లోని 8S Gen 4 రేంజ్లో కాకపోయినా చాలా మందికి ఇది సరిపోతుంది. అండ్ బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. సో క్లీన్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్తో మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్తో ఒక మొబైల్ కావాలి, కెమెరా పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గిన పర్లేదు అనుకుంటే ఆల్మోస్ట్ ఆల్రౌండర్ ఫోన్ ఈ OnePlus Nord 5. అండ్ నెక్స్ట్ ఇది మోటో ఎడ్జ్ 60 Pro రెగ్యులర్గా 30,000 వరకు ఉంటుంది. బట్ బ్యాంక్ డిస్కౌంట్తో 28,000లో వస్తుంది. ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్తో వస్తుంది. మరి 8S Gen 3 8S Gen 4 రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ చాలా మందికి ఇది సరిపోతుంది. డిస్ప్లే చాలా బాగుంటుంది. డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ IP6869 రేటింగ్తో మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో కెమెరాస్ కూడా బాగున్న మొబైల్ కావాలి అనుకుంటే మంచి స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్తో దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే మోటో అప్డేట్స్లో స్లో ఉంటుంది. అండ్ వీళ్ళ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కూడా అంత బాగా అయితే లేదు. ప్రజెంట్ నేనున్న టౌన్లో మీ ఏరియాలో ఎలా ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇవి ప్రజెంట్ మనం కొనగలిగే బెస్ట్ మొబైల్స్ 30,000 ప్రైస్ రేంజ్లో. అయినప్పటికీ వీటి మధ్య మీకు ఇంకేదైనా కన్ఫ్యూజన్ ఉంటే సో మీ ప్రయారిటీస్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీటిలో ఏది మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని డైరెక్ట్గా ఆ కమెంట్కి అయితే రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో అండర్ 15,000 అండర్ 20,000 అండర్ 25,000 ఏ మొబైల్స్ కొనాలో వీడియోస్ ఉన్నాయి. మీరు చూడకపోతే ఆ వీడియోస్ను కూడా చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.